చూడండి మాట్లాడదు. స్టాటిక్ మెంబర్స్, దట్ మీన్స్ మెంబర్స్ అంటే దాని అర్థం ఏంటి? మెథడ్స్ ని వేరియబుల్స్ ని కలిపి మెంబర్స్ అంటాం. ఓకేనా? స్టాటిక్ మెంబర్స్ అంటే మెథడ్స్ వేరియబుల్స్ ని కలిపి మెంబర్స్ అంటాం. ఇక్కడ పాయింట్స్ చూడండి ఒకసారి. స్టాటిక్ మెంబర్స్, నువ్వు మాట్లాడినా నాకు బయటికి వినబడవు. స్టాటిక్ మెంబర్ షుడ్ బి డిక్లేర్ విత్ స్టాటిక్ కీవర్డ్. అంటే మీరు ఎక్కడైనా స్టాటిక్ కి సంబంధించినవి డిక్లేర్ చేసేటప్పుడు స్టాటిక్ కీవర్డ్ యూజ్ చేయాలి. అంటే ఇక్కడ మనకు స్టాటిక్ అనే వర్డ్ ఉందా? అంటే M1 ఏ మెథడ్? స్టాటిక్ మెథడ్, అంతే. ఓకేనా? మెయిన్ మెథడ్ కూడా ఏ మెథడ్? స్టాటిక్ మెథడ్. మీకు ఎక్కడైతే స్టాటిక్ కీవర్డ్ కనబడుతుందో అవి ఏంటంటే స్టాటిక్ మెథడ్స్. ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 5 పాయింట్స్ ఉన్నాయా? 5 పాయింట్స్ లో సెకండ్ పాయింట్ ఒక్కటే వేరియబుల్ కి సంబంధించింది. ఓకేనా? మిగతావన్నీ కూడా అంటే స్టాటిక్ వేరియబుల్ కి సంబంధించింది. మిగతావన్నీ కూడా స్టాటిక్ మెంబర్స్ కి. చూడండి బాగా, స్టాటిక్ మెంబర్, స్టాటిక్ మెంబర్, స్టాటిక్ మెంబర్స్. ఇది ఒక్కటే స్టాటిక్ వేరియబుల్ అని. స్టాటిక్ మెంబర్స్ అంటే బోత్ మెథడ్స్ ప్లస్ మెథడ్స్ వేరియబుల్స్ రెండింటిని కలిపితే మెంబర్స్ అంటాం. ఓకేనా? రైట్. ఫస్ట్ ఏంటి? స్టాటిక్ మెంబర్స్ అంటే మెథడ్స్ అయినా వేరియబుల్స్ అయినా కూడా షుడ్ బి డిక్లేర్ విత్ స్టాటిక్ కీవర్డ్. మనం డిక్లేర్ చేసుకునేటప్పుడు స్టాటిక్ కీవర్డ్ తో డిక్లేర్ చేసుకోవాలి. అది మెథడ్ అయినా సరే, వేరియబుల్ అయినా సరే. నెక్స్ట్ పాయింట్ చూడు. స్టాటిక్ వేరియబుల్ షుడ్ బి డిక్లేర్ ఇన్సైడ్ ద క్లాస్ బట్ అవుట్ సైడ్ ద మెథడ్స్. స్టాటిక్ వేరియబుల్స్ అనేవి క్లాస్ కి లోపల కానీ అన్ని మెథడ్స్ కంటే బయట ఉండాలి. దిస్ ఇస్ ద రూల్. మనం ఎక్కడ పడితే అక్కడ రాయడానికి ఉండదు. స్టాటిక్ వేరియబుల్స్ అనేవి క్లాస్ కి లోపల బట్ మెథడ్స్ కి బయట రాసుకోవాలి. ఇంకోటి ఏంటి? స్టాటిక్ మెంబర్స్ ఆర్ ఆల్సో నౌన్ యాజ్ క్లాస్ మెంబర్స్. స్టాటిక్ మెంబర్స్ ని ఏమంటాం అంటే క్లాస్ మెంబర్స్ అంటాం. నెక్స్ట్, స్టాటిక్ మెంబర్స్ విల్ హ్యావ్ ఏ సింగిల్ కాపీ మెమరీ. అంటే స్టాటిక్ మెంబర్స్ కి సింగిల్ కాపీ మెమరీ ఉంటది. ఓకేనా? ఇట్ విల్ గెట్ లోడెడ్ ఇన్సైడ్ ద స్టాటిక్ పూల్. ఇదంతా ఇన్సైడ్ జరిగేది. అంటే స్టాటిక్ మెంబర్స్ కి సంబంధించినవన్నీ కూడా ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే స్టాటిక్ పూల్ ఏరియా అని ఒక ఏరియా ఉంటుంది. ఎక్కడ? అది ఇన్సైడ్ మెమరీ అలొకేషన్ లో. ఆ మెమొరీలో డోర్ అన్నాయండి. మీరు ముందన్నా వచ్చి డోరే రాజలక్ష్మి వాళ్ళు వేయర్లే. వాళ్ళకి డోర్ వేసేది రాదు, ఏం రాదు. కింద ఒక్కటే వచ్చు. ఓకేనా? నెక్స్ట్, స్టాటిక్ కెన్ యాక్సెస్ ఇన్ 2 ways. డైరెక్ట్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ క్లాస్ నేమ్. నేను డైరెక్ట్లీ అంటే చెప్తా, విత్ ద హెల్ప్ ఆఫ్ క్లాస్ నేమ్ అనేది తర్వాత చెప్తాం. ఇప్పుడు ప్రస్తుతానికి డైరెక్ట్లీ చూడండి. ఓకేనా? రైట్. తీసుకుందాం. ఇక్కడ చూడు, ఇక్కడ ఉండేది ఏంటి? శాంపుల్ క్లాస్, మెయిన్ మెథడ్, అంతే కదా? నేను వేరియబుల్స్ ని మెథడ్స్ ని కలిపితే స్టాటిక్ మెంబర్స్ అంటాము అని చెప్పా. అంటే స్టాటిక్ లో 2 టైప్స్ ఉంటాయి. మెథడ్స్ ని డిక్లేర్ చేయొచ్చు, వేరియబుల్స్ ని కూడా డిక్లేర్ చేయొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి స్టాటిక్ మెథడ్ ని డిక్లేర్ చేద్దాం. స్టాటిక్ మెథడ్ అయినా స్టాటిక్ వేరియబుల్ అయినా డిక్లేర్ చేసేటప్పుడు కంపల్సరీ ఏముండాలి? ఇందులో ఏం స్పెషల్ ఉంది? స్టార్టింగ్ నుంచి స్టాటిక్ అని రాస్తున్నాం కదా అని మీ డౌట్ రావచ్చు. జావాలో అంతే, అన్ని ముందే ఉంటాయి కానీ మళ్ళీ తర్వాత నేర్చుకుంటాం. ఓకేనా? సపోజ్ గా మన స్టాటిక్ మెథడ్ నేమ్ స్కై తీసుకుంటాం. సిస్టమ్. ఇప్పుడు స్కై అనేది పారామీటరైజ్డ్, నాన్ పారామీటరైజ్డ్? వై ఇట్ ఈస్ నాన్ పారామీటరైజ్డ్? Non-parameterized. Sky is non-parameterized and static method. ఇప్పుడు వేరియబుల్స్ ని డిక్లేర్ చేద్దాం. వేరియబుల్స్ ఎప్పటికైనా సరే
ఇది స్కై మెథడ్, ఇది మెయిన్ మెథడ్ కదా. అంటే మన శాంపిల్ క్లాస్ లో 2 మెథడ్స్ ఉన్నాయి. ఈ మెథడ్స్ అన్నిటికంటే బయట డిక్లేర్ చేయాలి. అంటే క్లాస్ ఓపెన్ బ్రాకెట్ కింద నార్మల్ గా మనం ఇంట్ I ఈక్వల్స్ టు 12 కదా, ఇట్లా రాస్తాం మీకు తెలిసింది. కానీ స్టాటిక్ వేరియబుల్ రాసేటప్పుడు ముందర ఏం రాయాలి? స్టాటిక్ కీవర్డ్ రాయాలి. మీరు రాసుకునే ప్రతి దానికి కూడా మీరు ఎన్ని వేరియబుల్స్ అన్నా తీసుకోండి, దాని ముందర ఏం రాసుకోవాలంటే స్టాటిక్ అనే కీవర్డ్ రాయాలి. స్టాటిక్ ఈజ్ ద కీవర్డ్ కాబట్టి కంపల్సరీ అది ఎందులో ఉండాలి? లోయర్ కేస్ లో ఉండాలి. ఓకేనా? దిస్ ఈస్ ద స్టాటిక్ మెథడ్, ఎందుకంటే స్టాటిక్ కీవర్డ్ ఉంది. I and C is the static variables, ఎందుకంటే స్టాటిక్ కీవర్డ్స్ ఉంటాయి. మీరు స్టాటిక్ కి సంబంధించిన వేరియబుల్స్ వాడేటప్పుడు ఖచ్చితంగా అవి ఎక్కడ ఉండాలంటే క్లాస్ ఓపెన్ బ్రాకెట్ తర్వాత మాత్రమే ఉండాలి. వీటిని మీరు ఎక్కడ పడితే అక్కడ రాయడానికి ఉండదు, ఇట్లా రాయడానికి ఉండదు. అంటే మెథడ్స్ కి లోపల అట్లా రాయడానికి ఉండదు. మెథడ్స్ అన్నిటికంటే బయట ఇక్కడ ఉంది ఆ పాయింట్, ఇదే. Static variable should be declared inside the class but outside the methods. Methods అన్నిటికంటే బయట కానీ క్లాస్ కి లోపల ఇక్కడ ఇదే పొజిషన్ లోనే ఉండాలి. అవి ఏవి? స్టాటిక్ వేరియబుల్స్, అన్ని కాదు. ఓకేనా? రైట్. నార్మల్ గా ఇందులో నేను బూలియన్ రాశాను అనుకో, బూలియన్ బి. ఇప్పుడు నేను స్కైని కాల్ చేసుకోవాలా? ఇందులో ఏం రాస్తాం? బూలియన్ కి సంబంధించిన వాల్యూ ఏదో ఒకటి రాస్తాం. ఇప్పుడు ఫాల్స్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది? విలో స్టోర్ అవుతుంది. ఈ విని మనం ఎక్కడ ప్రింట్ చేస్తే ప్రింట్ అవుతుంది? మెయిన్ మెథడ్ లో ప్రింట్ చేస్తే ప్రింట్ అవుతుంది. విని ఈ బ్లాక్ లోనే ప్రింట్ చేయాలి కదా. కానీ ఈ వి అనేది మెయిన్ మెథడ్ లోకి వస్తుందా? రాదు. కానీ ఎందుకంటే ఇవి లోకల్ వేరియబుల్స్ కాబట్టి ఇది స్కై లోనే ప్రింట్ అవుతుంది. కానీ ఈ ఐసి అనేది మనం ఈ ప్రోగ్రామ్ మొత్తంలో ఎక్కడైనా ప్రింట్ చేయొచ్చు. ఒకసారి డిక్లేర్ చేస్తాం కానీ మల్టిపుల్ టైమ్స్ ప్రింట్ చేయొచ్చు అని అర్థం. చూడు, ఇంకొక ప్రింటింగ్ స్టేట్మెంట్ లో system.out.println లో I స్పేస్ సి ఇక్కడ ప్రింట్ చేయొచ్చు, ఇక్కడ ప్రింట్ చేయొచ్చు. system.out.println మెయిన్ మెథడ్ అని రాద్దాం. మెయిన్ మెథడ్ I ప్లస్ సి. ఓకేనా? ఇప్పుడు ఐసి అనేది ఎన్నిసార్లు డిక్లేర్ చేసినాం? వన్ టైమే కదా. వన్ టైమే, ఓన్లీ ఇక్కడ ఒక్కసారి డిక్లేర్ చేసినాం. కానీ దాన్ని స్కైలో ప్రింట్ చేస్తున్నాం, మెయిన్ మెథడ్ లో కూడా ప్రింట్ చేస్తున్నాం, ఇంకా వేరే చోట కూడా ప్రింట్ చేయొచ్చు. కౌంట్ 32 రైట్. 32 కాదు, నాకు 31 చూపిస్తుంది. రైట్. చూడు, అంటే స్టాటిక్ వేరియబుల్స్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే సింగిల్ టైం డిక్లేర్ చేసి మల్టిపుల్ టైమ్స్ ప్రింట్ చేయొచ్చు. దట్ ఈస్ ద అడ్వాంటేజ్. మీరు ఇంకొక మెథడ్, సపోజ్ గా పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ ఫ్లై అనుకోండి, ఫ్లై మెథడ్ అనుకోండి. ఇప్పుడు ఫ్లై మెథడ్ లో కూడా ఐసి అనేవి ప్రింట్ అవుతాయి. అంటే ఇవి ప్రతి చోట ప్రింట్ అవుతున్నాయనేనా? ఒకసారి డిక్లేర్ చేసి అన్ని మెథడ్స్ లో ఇవి ప్రింట్ అవుతున్నాయి కదా. గ్లోబల్ వేరియబుల్స్ అంటాం వీటిని, కానీ వాటిని గ్లోబల్ అని కాల్ చేయకూడదు. కానీ గ్లోబల్ అంటే ఎక్కడైనా యాక్సెస్ అవుతాయి అని. ఇవి అన్నిటికంటే బయట ఉన్నాయి కాబట్టి ఏవి? స్టాటిక్ ఇంట్ ఐ అండ్ సి అనేవి స్కై కి, ఫ్లై కి, మెయిన్ కి అన్నిటికంటే స్టార్టింగ్ ఉన్నాయా? కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడ కింద ఉన్న ఏ మెథడ్ లో అయినా వీటిని ప్రింట్ చేయొచ్చు. ఇందులో ఇంకో పాయింట్ చూడండి, స్టాటిక్ కెన్ యాక్సెస్ ఇన్ 2 ways. అంటే యాక్సెస్ అంటే ప్రింట్ చేయడం అనే అర్థం.
2 ways లో చేయొచ్చు. ఒకటి ఏంటి డైరెక్ట్ గా, ఇంకోటి ఏంటి విత్ ద హెల్ప్ ఆఫ్ క్లాస్ నేమ్. డైరెక్ట్ అంటే ఏం లేదు, ఇప్పుడు స్కై కదా, ఇది స్కై అంటే స్కై అని కాల్ చేసిన, దీన్ని డైరెక్ట్ అంటాం. మీకు నాన్ స్టాటిక్ వచ్చినప్పుడు డైరెక్ట్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ అంటే ఏంటి అని అర్థమవుతుంది. ఓకేనా? ఈ స్కై అంటే డైరెక్ట్ స్కై అని పిలిచినాం అంతే, దానికేం మళ్ళీ ఎక్స్ట్రాగా ఏమన్నా రాసినామా, రాయలే కదా, దాన్ని డైరెక్ట్ అంటాం. ఇప్పుడు ఐని ప్రింట్ చేయాలంటే ఐ, సిని ప్రింట్ చేయాలంటే జస్ట్ సి, దానికి ఎక్స్ట్రా ఏమన్నా ఉందా, ఏం లేదు, దాన్ని డైరెక్ట్ అంటాం. ఇప్పుడు నేను నెక్స్ట్ నాన్ స్టాటిక్ చెప్తా. నాన్ స్టాటిక్ చెప్పినప్పుడు మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది, డైరెక్ట్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ అంటే ఏంటి అని. ఓకేనా? దీని అవుట్పుట్ చెప్తారా నాకు? వాట్ ఈస్ ద అవుట్పుట్? అన్ని పగలగొడితే డెకరేషన్ కి ఏముంటది? బాగా చూడు పవన్. వాట్ ఈస్ ద అవుట్పుట్? బాగా చూడండి, మెయిన్ మెథడ్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. మెయిన్ మెథడ్ లో నుంచి స్టార్ట్ చేయండి, అవుట్పుట్ ఏమొస్తుందో. ఫస్ట్ ఏ మెథడ్ ని కాల్ చేసినాం అంటే దాని అర్థం ఏంటి, పైకి వెళ్తుందా, పైకి వెళ్ళినప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ ఏముంది, స్కై ఈజ్ నాట్ పారామీటరైజ్డ్ అండ్ స్టాటిక్ మెథడ్. అంటే ఫస్ట్ ఇదేనా వచ్చేది, ఫస్ట్ ఈ లైన్ వస్తుంది, దాని తర్వాత ఫాల్స్, దాని తర్వాత ఎస్. ఓకేనా? అంటే స్కై మెథడ్ అంతా ఎగ్జిక్యూట్ అయిపోయింది. మళ్ళీ బ్యాక్ టు మెయిన్ మెథడ్. మెయిన్ మెథడ్ లో నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముంది, మెయిన్ మెథడ్ ఐ, ఐసి అంటే దాని అర్థం ఏంటి, అంతే అవుట్పుట్. ఫ్లై ఎందుకు రాలా, ఎక్కడ మెన్షన్ చేయాలా, నేను ఫ్లై మెథడ్ ని డిక్లేర్ చేసినాను కానీ ఫ్లై మెథడ్ ని మెయిన్ మెథడ్ లో కాల్ చేయలేదు, స్కైని ఒక్కటే కాల్ చేసిన. ఫ్లై మెథడ్ మెయిన్ మెథడ్ లో కాల్ అయితేనే అది ప్రింట్ అవుతుంది, లేదంటే ప్రింట్ అవ్వదు. ఓకేనా? చూడ అవుట్పుట్ చూద్దాం. ఓకేనా? స్కై ఈజ్ నాన్ పారామీటరైజ్డ్ అండ్ స్టాటిక్ మెథడ్ ఫాల్స్ 12s, మెయిన్ మెథడ్ 12s. ఇప్పుడు ఫ్లై మెథడ్ ని కూడా కాల్ చేద్దాం. ఇప్పుడు చెప్పండి అవుట్పుట్. లాస్ట్ మెయిన్ మెథడ్ 12s, ఫ్లై మెథడ్ 12s. బాగా చూడు, ఇది ఇక్కడ 12s వస్తుందా, ఇది కూడా తప్పే. ఓకేనా? స్కై ఈజ్ నాన్ పారామీటరైజ్డ్, ఫాల్స్ 12s, మెయిన్ మెథడ్ ఫ్లై. స్టాటిక్ అంటే స్టాటిక్ మెంబర్స్ అంటే దాని అర్థం వేరియబుల్స్ ప్లస్ మెథడ్స్ ని కలిపి స్టాటిక్ మెంబర్స్ అంటాం. స్టాటిక్ అనేది మీరు ఎక్కడైతే రాయాలనుకుంటారో ఖచ్చితంగా ఏం రాయాలి, స్టాటిక్ కీవర్డ్ రాయాలి. వేరియబుల్ కైనా స్టాటిక్ కీవర్డ్ రాయాలా, మెథడ్ కైనా స్టాటిక్ కీవర్డ్ రాయాలి. స్టాటిక్ మెంబర్స్ అంటేనే స్టాటిక్ కీవర్డ్ తో మెన్షన్ చేస్తాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ నాన్ స్టాటిక్ చూద్దాం. నాన్ స్టాటిక్ చూడండి. ఇవి కూడా సేమ్ పాయింట్స్ ఏ ఉంటాయి, మాక్సిమం కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ స్టాటిక్ లో ఫస్ట్ పాయింట్ చూడండి,
స్టాటిక్ మెంబర్స్ లో ఫస్ట్ పాయింట్ ఏంటి, స్టాటిక్ మెంబర్ షుడ్ బి డిక్లేర్ విత్ స్టాటిక్ కీవర్డ్ కదా. అదే నాన్ స్టాటిక్ చూడండి, నాన్ స్టాటిక్ మెంబర్స్ షుడ్ బి డిక్లేర్ వితౌట్ ఎనీ కీవర్డ్. నార్మల్ గా స్టాటిక్ వేరియబుల్, నార్మల్ గా స్టాటిక్ మెథడ్ అయినా స్టాటిక్ వేరియబుల్ అయినా కంపల్సరీ స్టాటిక్ అని రాయాలి కదా. నాన్ స్టాటిక్ అయితే అసలు ఏ కీవర్డ్ రాయకూడదు, స్టాటిక్కే కాదు, ఖాళీ పెట్టేయాలి అక్కడ. ఓకేనా, వితౌట్ ఎనీ కీవర్డ్, ఏ కీవర్డ్ లేకోకుండా రాసేదాన్ని స్టాటిక్ కీవర్డ్ అంటాం, నాన్ స్టాటిక్ మెంబర్స్ అంటాం. నాన్ స్టాటిక్ వేరియబుల్స్ చూడండి, నాన్ స్టాటిక్ వేరియబుల్స్ షుడ్ బి డిక్లేర్ విత్ ఇన్సైడ్ ద క్లాస్ బట్ అవుట్ సైడ్ ద మెథడ్. సేమ్ పాయింట్, దానికి ఏ చేంజ్ లేదు. స్టాటిక్ వేరియబుల్స్ షుడ్ బి డిక్లేర్ విత్ ఇన్సైడ్ ద క్లాస్ బట్ అవుట్ సైడ్ ద మెథడ్. నాన్ స్టాటిక్ వేరియబుల్స్ షుడ్ బి డిక్లేర్డ్ ఇన్సైడ్ ద క్లాస్ బట్ అవుట్ సైడ్. సేమ్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి నాన్ స్టాటిక్ మెంబర్స్ ఆర్ ఆల్సో నౌన్ యాజ్ ఇన్స్టాన్స్ మెంబర్స్. ఇన్స్టాన్స్ అనే పదం చెప్తానా నేను. ఇన్స్టాన్స్ అంటే దాని అర్థం ఆబ్జెక్ట్. మీకు ఇక్కడ నుంచి ఊప్స్ కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది. ఊప్స్ కాన్సెప్ట్ అంటే దాని రిలేటెడ్. ఓకేనా, ఇన్స్టాన్స్ అంటే దాని అర్థం ఆబ్జెక్ట్ అనే అర్థం. ఈ ఆబ్జెక్ట్ లేకపోతే అసలు జావానే ఉండదు. ఆబ్జెక్ట్ అనే పదం, ఆబ్జెక్ట్ అనే ఇక్కడ నుంచి ఇంకా ప్రతి దాని దగ్గర ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్. మీకు ఆబ్జెక్ట్ అర్థం కాకపోతే శుద్ధ వేస్ట్ జావా విని. ఓకేనా, ఆబ్జెక్ట్ అనే పదం అర్థం అవ్వకపోతే, లేదంటే ఆబ్జెక్ట్ ఎట్లా చేస్తామని అర్థం కాకపోతే జావా విని వేస్ట్. మీరు ఈ 1.5 అవర్ ఇంట్లో కూర్చొని కూడా మంచిగా చిల్ అవ్వచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. ఓకేనా, రైట్. నేను స్టాటిక్ వేరియబుల్స్ కి సింగిల్ కాపీ మెమొరీ ఉంటది అని చెప్పాను. ఇక్కడ static members will have a single copy memory, but non-static members will have a multiple copies in the memory. ఇది బాగా గుర్తుపెట్టుకో. స్టాటిక్ ఎందుకు సింగిల్ కాపీ ఉంటది, నాన్ స్టాటిక్ ఎందుకు మల్టిపుల్ కాపీస్ ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ స్టాటిక్ మెంబర్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి, స్టాటిక్ పూల్ ఏరియాలో. కానీ నాన్ స్టాటిక్ it will get loaded inside the object and objects are present in heap area. Actual గా heap area అని ఒక ఏరియా ఉంటది. ఈ ఏరియాలో మళ్ళీ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ ఆబ్జెక్ట్ లోపల ఏం స్టోర్ అవుతాయి, నాన్ స్టాటిక్ కి సంబంధించినవి స్టోర్ అవుతాయి. ఓకేనా, నెక్స్ట్ నాన్ స్టాటిక్. స్టాటిక్ చూడండి, స్టాటిక్ కెన్ యాక్సెస్ ఇన్ 2 ways. ఫస్ట్ వన్ ఏంటి, డైరెక్ట్లీ కదా. కానీ నాన్ స్టాటిక్ చూడండి, నాన్ స్టాటిక్ కెన్ యాక్సెస్ ఇన్ ఓన్లీ 1 way బై క్రియేటింగ్ an ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి యాక్సెస్ చేసుకోవాలి. ఆబ్జెక్ట్ ఎలా చేస్తాం, ఇక్కడ ఉంది ఆబ్జెక్ట్ డాట్ మెంబర్ నేమ్. ఓకేనా, నేను ఇది ఇక్కడ క్లారిటీగా ఇక్కడ రాస్తా. ఆబ్జెక్ట్ డాట్ మెంబర్ నేమ్. నేను మెంబర్స్ అంటే ఆల్రెడీ ఏం చెప్పా, మెథడ్స్ వేరియబుల్స్ అని చెప్పా. అంటే దాని అర్థం ఆబ్జెక్ట్ డాట్, ఇక్కడ మీ మెథడ్ అయితే మీ మెథడ్, సపోజ్ గా M1 మెథడ్ అనుకో, M1 మెథడ్. ఒకవేళ ఏదైనా వేరియబుల్ అనుకోండి, ఐనో సినో సి ఐ కానీ ఆబ్జెక్ట్ డాట్ సపోజ్ గా మెథడ్ అనుకుందాం M1, ఇలా రాయాలి. కానీ మీకు ఆబ్జెక్ట్ అంటే తెలియదు కదా, జస్ట్ ఆబ్జెక్ట్ అని రాయకూడదు. ఆబ్జెక్ట్ కి మళ్ళీ సింటాక్స్ ఉంది. ఆబ్జెక్ట్ సింటాక్స్ ఏంటంటే న్యూ క్లాస్ నేమ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ డాట్ మెంబర్ నేమ్. మెంబర్ నేమ్ అంటే ఆల్రెడీ యు నో, మీ మెథడ్ కానీ మీ వేరియబుల్ కానీ. This is the syntax of object. New keyword compulsory. Class name అంటే ఏంటి, మీ క్లాస్ కి ఏ నేమ్ ఉంటే అని. సపోజ్ ఇందాక మనం శాంపుల్ రాసినామా, న్యూ శాంపుల్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ డాట్
మీ మెథడ్ నేమ్ స్కై అయితే స్కై, ఫ్లై అయితే ఫ్లై, ఏదైతే అది. చూడు కోడ్ చూద్దాం, చూడండి కోడ్ చూస్తే మీకు అర్థమవుతుంది. నేను స్టాటిక్ కి నాన్ స్టాటిక్ కి కంపేర్ చేసి రాస్తా, బాగా అబ్జర్వ్ చేయండి. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ సపోజ్ డిస్ప్లే అనుకుందాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మేక్ strings and args. ఇక్కడ డిస్ప్లే అనేది ఏ టైప్ ఆఫ్ మెథడ్? డిస్ప్లే స్టాటిక్ ప్లస్ ఇంకోటి నాన్ పారామీటర్స్. డిస్ప్లే అనేది స్టాటిక్ అండ్ నాన్ పారామీటరైజ్డ్ మెథడ్. ఎందుకు స్టాటిక్ మెథడ్? స్టాటిక్ కీవర్డ్ ఉంది కాబట్టి. ఎందుకు నాన్ పారామీటరైజ్డ్? దీంట్లో ఏం పారామీటర్స్ లేవు కాబట్టి. ఇలా ఏమన్నా పారామీటర్స్ ఉంటే అదేమైతుంది? పారామీటరైజ్డ్ మెథడ్ అవుతుంది. అవునా? స్టాటిక్ మెథడ్ అంటే కంపల్సరీ ఏం ఉండాలి? స్టాటిక్ కీవర్డ్ ఉండాలి కదా. కానీ నాన్ స్టాటిక్ అంటే అసలు ఇది ఉండకూడదు. జస్ట్ పబ్లిక్ వాయిడ్ డిస్ప్లే అంతే. ఓకేనా? రైట్. నెక్స్ట్ స్టాటిక్ వేరియబుల్ కదా ఇది, అవునా? ఎట్లా చెప్తారు ఇది స్టాటిక్ వేరియబుల్ అని? స్టాటిక్ అనే కీవర్డ్ ఉంది కాబట్టి. నాన్ స్టాటిక్ అంటే అసలు ఏ కీవర్డ్ ఉండకూడదు. ఇంతకు ముందు కూడా మనం ఇట్లే కదా రాసింది, బూలియన్ బి ట్రూ. మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? స్టాటిక్ అంటే ముందు నార్మల్ గా అర్థమెటిక్ లో గానీ అసైన్మెంట్ ఆపరేటర్స్ లో గానీ నార్మల్ గా ఇట్లే కదా రాసేది. వెరీ గుడ్. వాటిని ఒక బ్లాక్ లోపల రాస్తాం, ఇట్లా ఒక బ్లాక్ లోపల రాస్తాం. ఇవి అసలు ఏ బ్లాక్ లోపల లేవు, అన్ని మెథడ్స్ కంటే బయట ఉన్నాయి కాబట్టి ఇది నాన్ స్టాటిక్ అవుతుంది. కొంచెం నార్మల్ గా కూడా మనం ఇట్లనైనా రాసేది, ఇంట్ i ఈక్వల్స్ టు 12 అని రాస్తాం. ఇక్కడ కూడా ఏం లేదు, ఏ కీవర్డ్ లేదు కదా, స్టాటిక్ లేదు, ఏం లేదు. ఏం లేదంటే అది నాన్ స్టాటిక్ అని చెప్పారు. అంటే ఇది కూడా నాన్ స్టాటిక్ ఏనా? ఎందుకు కాదు? ఒక బ్లాక్ లో రాసినాం దాన్ని. ఇన్ని రోజులు కూడా మనం ఏ కీవర్డ్ లేకుండానే రాస్తాం, కానీ అవి పర్టికులర్ డిస్ప్లే అనే బ్లాక్ లో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ రాసింది ఒక బ్లాక్ లో ఏం లేవు, అన్ని మెథడ్స్ కంటే బయట ఉన్నాయి కాబట్టి అది నాన్ స్టాటిక్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ ఐని ఇంకొక వేరియబుల్ కూడా తీసుకుందాం, ఇంకొక డేటా టైప్ కూడా తీసుకుందాం. బూలియన్ తీసుకుందాం. బూలియన్ b ఈక్వల్స్ టు ట్రూ. ఇప్పుడు i b అనేవి రెండు ఏంటివి? నాన్ స్టాటిక్ స్టాటిక్? ఓకేనా? నాన్ స్టాటిక్ కదా. రైట్. ఇప్పుడు ఈ రెండు వేరియబుల్స్ ని మెయిన్ మెథడ్ లో ప్రింట్ చేయొచ్చా? చేయొచ్చు. ఎందుకంటే ఇవి అన్నిటికంటే బయట ఉన్నాయి కాబట్టి ఈ రెండు యాడైనా యాక్సెస్ అవుతాయి. డిస్ప్లే లో యాక్సెస్ అవుతాయి, మెయిన్ మెథడ్ లో యాక్సెస్ అవుతాయి, ఇంకో మెథడ్ తీసుకుంటే దాంట్లో కూడా యాక్సెస్ అవుతాయి. ఓకేనా? మెయిన్ మెథడ్ లో ప్రింట్ చేద్దాం. మీకు జనరల్ గా తెలిసింది ఏంటి? ఏదైనా ప్రింట్ చేయాలి అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ లో ఇప్పుడు i అంటే i అని రాస్తాం, అంతేనా? సి అంటే సి కాదు బి అని రాస్తారు, ఇంతే కదా మనకు తెలిసింది. i అంటే i లో ఉన్నది ప్రింట్ అవుతుంది, బి అంటే బి లో ఉన్నది ప్రింట్ అవుతుంది. పవన్ కొంచెం కూల్ గా విను, సరేనా? దేనికైనా పేషెన్స్ ఇంపార్టెంట్. పిచ్చిదానేడా మీ పాటికి మీరు వచ్చి అల్లరి చేసుకుంటూ కూర్చోడానికి ఎందుకు వస్తారు క్లాస్ కి? ఎందుకు రావాలి అసలు? మీ పాటికి మీరు డిస్కషన్ చేసుకోవడానికి అటెండెన్స్ ఇవ్వంటే ఇచ్చేస్తా కదా. మీరు మీ పాటికి మీరు వింటా ఉంటే మిమ్మల్ని